కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలో దళిత యువకులు సతీష్ ఓబ్లేష్ల మృతి కేసుపై విచారణకు రాష్ట్ర ఏసీ కమిషన్ జవహర్ బ్రహ్మంగారిమఠానికి వీడ్చేయడం జరిగింది. ఫిబ్రవరి 5వ తేదీన మూడుమాల గుండాపురం గ్రామాలకు చెందిన ఈ ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటనపై ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. కమిషన్ సభ్యులు దాసు శ్రీపతి బాబు, దళిత కార్పొరేషన్ డైరెక్టర్ తో కలిసి వచ్చిన ఆయన మృతుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధితుల కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వారి ఆవేదన అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి దురదృష్టకర సంఘటన జరగడంపై చైర్మన్ జవహర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసును ఏసీ కమిషన్ అత్యంత సీరియస్ గా తీసుకుందని వెల్లడించారు. ఈ కేసులో అసలు వాస్తవాల్ని బయటకు తీసేందుకు ఒక ఐపీఎస్ అధికారి ఆధ్వర్యంలో త్వరితగతిన విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని, బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు కమిషన్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల నేతలు పాల్గొన్నారు. రకరకాల ఇష్యూస్ కంటే వెళ్తుంటాం కదా. అంటే ఒక మండల రెవెన్యూ అధికారి కాదు, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అన్న సంస్థ గుర్తించాలంటే గుర్తిస్తాం. ఇది స్వయాన మేము వెళ్ళి చెప్పినా కూడా ఎంఆర్పీఎస్ నాయకత్వం వెళ్ళి ఎంఆర్ఓ గారు మీరు ఎందుకు ఇప్పటి వరకు బాధితులను పరామర్శించలేదని చెప్పేసి అంటే అది మా పరిధిలో కాదని చెప్పేసి నిర్లక్ష్యంగా చెప్పారు. కానీ ఎంఆర్ఓ గారు కనీసం ఆయన బాధ్యత వస్తాయండి. ఇది మీ పరిధిలోకి రాదా? మండల పరిధిలోదే కదండి. ఒక బిజినెస్ మీటింగ్ జరపడు, ఒక సివిల్ రైట్స్ జరపడు. కంప్లైంట్ కంప్లైంట్ మేము క్లారిటీ ఇచ్చాం, అతను తెలియనట్టు చెప్పి మేము అవగాహన కల్పించాం. మేము వెళ్ళి ఆ తర్వాత కూడా రాలేదు. చూసుకోండి అడ్డు గారు అన్న, ప్రాపర్ డైరెక్షన్ ఇవ్వండి మీ ఎంఆర్ఓలకి. అన్న ఒక మాట అన్న, ఉద్దేశపూర్వకంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన చట్టాలు అతిక్రమిస్తే ఇంప్లిమెంట్ చేయకపోతే వాళ్ళపై ఎస్సీ కేసు పెట్టాలా? ఇది చట్టం ఉన్నది. ఆయన ఉద్దేశపూర్వకంగా చేసి అతనిపై ఎస్సీ కేసు పెట్టండి. తహసీల్దార్ పైన మీరన్నా డైరెక్ట్ చేశారు వాళ్ళని, వెళ్ళండి పరామర్శించండి అంటే మీ ఆదేశాలు ఆయన బేఖాతరు చేసినట్టు కదా. సస్పెండ్ చేయొచ్చు సార్, మీరు సస్పెండ్ చేయించండి. కలెక్టర్ గారి కన్నా ఎంఆర్ఓ గారు బిజీగా ఉన్నారా? కలెక్టర్ గారు 1.5 hour టైం ఇచ్చారండి. ఒక జిల్లా కలెక్టర్ గారు 100 మంది వెయిటింగ్ లో ఉన్నారు. కానీ ఎంఆర్పీఎస్ నాయకత్వం వచ్చారు, చనిపోయినటువంటి కుటుంబాల తరఫున వచ్చారని చెప్పేసి ఆ కుటుంబాన్ని హానర్ చేసి కలెక్టర్ గారు 1.5 hour టైం ఇస్తే ఎంఆర్ఓ గారు కనీసం 5 నిమిషాల టైం ఇవ్వలేకపోయారండి కుటుంబాలకి. ఏం కలెక్టర్ గారి కన్నా ఆయన బిజీగా ఉన్నారా ఏంటి ఎంఆర్ఓ గారు?